సందీప్ గారు నమస్కారం. నమస్కారం. మీరు మమ్మల్ని వెల్కమ్ చేయాలి. వెల్కమ్ టు మోగ్లీ హౌస్. ఎక్కడ ఉన్నాం చెప్పండి. ఇది రంపచోడవరం. ఇక్కడ ఒక వారం రోజులు కూర్చొని ఖర్చు పెట్టి. ఎవరు ప్రొడక్షన్ డిజైనర్? కిరణ్ మామిడి అని చెప్పి. సో ఇంతకు ముందు పిఎంఎఫ్ సంబంధించిన ప్రాజెక్ట్స్ లోనే చేశారు, వెబ్ సిరీస్ ఇవన్నీ చేశారు. సో ఇదే ఇంకా తనది ఇంకా మెయిన్. ఇదే డామ్ గుడ్ జాబ్. లాస్ట్ టైం మనం సంక్రాంతి అప్పుడు కలిసాము, మళ్ళీ ఇప్పుడు మోగ్లీ కలుస్తున్నాము. సంక్రాంతి వీడియో నాకు అసలు ఏంటో ఎప్పుడు చూసినా నాకు నేనే చిరాకు వచ్చేంత కనపడింది. అది మంచి బ్లాక్ షర్ట్ ఒకటి వేసుకొని నేను కళ్ళు పెద్దగా చేసుకొని ఆ సినిమాల్ని ఈ సినిమాల్ని అనలైజ్ చేస్తూ ఐ జెన్యూన్లీ విష్ ఆ వీడియో చూసాక కొన్ని క్లిప్స్ చూసి అరే ఈ క్లిప్ నేను ఎందుకు వేయలేదా అనిపించింది. ఎందుకంటే అంతమందికి అది రీచ్ కి హెల్ప్ అయింది. అర్జున్ రెడ్డి ఒకటి, తర్వాత ఆ క్లిప్స్ 3 క్లాసిక్ సినిమాల గురించి చెప్పారు. సమంత ఫ్యాన్ అని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు. సో యా, నైస్ టు మీట్ యూ వన్స్ అగైన్ చెప్పినట్టే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్. కలర్ ఫోటో రిలీజ్ అయిపోయి 2020 అక్టోబర్ దసరా కదా. 5 ఏళ్ళు ఎందుకు పట్టింది సందీప్? అంటే నేను యాక్చువల్లీ చాలా ఫాస్ట్ రైటర్. నేను అనుకున్నది ఏంటి అని అంటే, నేను కలర్ ఫోటో అక్టోబర్ 23rd రిలీజ్ అయితే నవంబర్ 1st వీకే సెకండ్ సినిమా స్టార్ట్ చేస్తున్నాను, ఏడీలు కావాలని కాల్ కూడా పెట్టా అనమాట. మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు మిగతా మేకర్స్ లాగా అది అని చెప్పేసి. చాలా ఫాస్ట్ ఉంటుంది. అంటే జస్ట్ లైక్ ఓకే ఈ కథ చేస్తున్నాం మనము అన్న క్లారిటీ వచ్చిన వెంటనే స్టార్ట్ చేసేద్దాం అని చెప్పేసి ఐ రోట్ కపుల్ ఆఫ్ స్టోరీస్. అంటే ఒక నవంబర్ నుంచి మే వరకు ఒక కథ అలా అనుకున్న ప్రతిసారి. కానీ ఏమైందంటే మనకి అప్పుడే సక్సెస్ వచ్చిన కిక్ వేరే ఉంటుంది కదా, చాలా లార్జర్ దాన్ లైఫ్ వాటికి వెళ్ళిపోయాను నేను. అంటే బేసిక్గా మనం చిన్నప్పటి నుంచి ఏ కథలు తీయాలనుకుంటామో అవే చేద్దాం అనుకుంటా. డైరెక్టర్ అయ్యే వాళ్ళందరూ అలాంటి కథలు చెప్పాలనే, నాకు అలాంటి కథలు చెప్పాలని చాలా అనమాట. సో అవి రాసుకొని అప్పుడు లెక్కలకి, అప్పుడు లాజిస్టిక్స్కి, అప్పుడు కమర్షియల్ వాటికి దానికి ఏది సెట్ అవ్వాలి. 21, 22 అలాగే. అండ్ 21 మిడ్లోంచే ఐ స్టార్టెడ్ రైటింగ్. ఆ టైంలో ఒక కథ రాశాను, ఒక బిగ్ స్కేల్. ఐ థింక్ ఐ నో అబౌట్ దిస్. సో రవితేజ గారికి చెప్పి అదొక జరిగింది, అదొక జర్నీ జరిగింది. దానికోసం వెయిట్ చేసి కానీ అప్పటికే ఏంటంటే ఆయన కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ సైన్ చేసి ఉన్నారు. అంటే నేను లిటరల్లీ ఎప్పుడు చెప్పానంటే వాల్తేరు వీరే కన్నా ముందు చెప్పాను నేను. అది ఆ టైం కన్నా ముందు చెప్పి ఐ వాజ్ వెయిటింగ్, నేను చేస్తే ఇదే చేయాలి అని చెప్పి. సో స్టార్ట్ చేశాను, రాసుకుంటూ వెళ్ళాను. మొత్తం బౌండ్ రెడీ అయిపోయింది. బౌండ్ రెడీ అయిపోయిన తర్వాత ఒక 2022 మిడ్కి ఒక కైండ్ ఆఫ్ రియలైజేషన్ వచ్చిందనమాట. ఏంటనంటే మనం ఏమైనా కళ్ళు ఎక్కువ కంటున్నావా? మన ఫస్ట్ సినిమా అయ్యిందే ఓటీటీ రిలీజ్, వద్దు మనం ఇంకేదన్నా చిన్న చేద్దాము, ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేద్దాము అని చెప్పేసి సాయి పల్లవి గారికి ఒక కథ చెప్పారు. ఇది నాగవంశీ సపోజ్ టు. ఇలా తెలిసింది ఒకసారి మీరే చెప్పారు సిట్టింగ్ లో. సో ఒకటి చెప్పాను, అదొకటి చెప్పి అది ఓకే అయ్యే టైంకి ఓకే ఇంకా స్క్రిప్ట్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి అలా స్టార్ట్ చేసి 2 pages రాయంగానే నేషనల్ అవార్డు వచ్చింది. నో మనం పెద్దదే చెయ్యాలి అని అనుకొని ఐ కెప్ట్ వెయిటింగ్. అది మెటీరియలైజ్ అయ్యిందంటే డెఫినెట్గా థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ ఇన్ లాస్ట్ 3 years. సో అది అలా అయ్యి ఇంకా అది వెయిట్ చేసి లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి ఓకే డన్. ఆయనతో కూడా మాట్లాడాను, రవితేజ గారు కూడా అన్నారు, అబ్బాయి వేరే వాళ్ళతో తీయద్దు సినిమా, నేనే చేస్తా. ఉంది యా. సో ఆయన అన్నారు వేరే వాళ్ళతో తీయద్దు, యూ జస్ట్ వెయిట్. నేను ఒకటి ఉంది ప్రీవియస్ కమిట్మెంట్, ఈసారి నువ్వు ఇలా వెయిట్ చేస్తూ నీ టైం వేస్ట్ చేసుకొని నాకు అసలు అలా వెయిట్ చేయించడం అంటేనే చిరాకు, చాలా డన్ ఒకటి చేసుకొని వస్తా, నీ పరిస్థితి ఏంటి అని. సార్ నాకు ఇప్పటికే 4 ఏళ్ళు అయిపోయింది సార్, నేను ఒకటి చేసుకొని వస్తాను. చేసుకొని వచ్చే మీకు ఎందుకే హీరోలు, మీకు అక్కర్లేదు, మీకున్న రైటింగ్ దానికి ఎవరితోనే చేయొచ్చు నువ్వు, అది ఇదని చెప్పేసి అన్నారు ఆయన. అన్న తర్వాత ఇంకా వెంటనే నేను ఇంకో కథ రాసుకొని, అది కూడా స్పాన్ ఎక్కువైపోయి కాదు. సో అది అనుకున్న తర్వాత ఇట్ వాజ్ లైక్ అగైన్ మళ్ళీ అదొక 2 హీరోలకు సంబంధించింది, కాకపోతే యంగ్ బ్యాచ్ అనమాట. అలా తీద్దాం అనుకున్నా కానీ ఓకే ఇది అసలు ఇలా కాదని చెప్పేసి వెంటనే ఒక కథ రాసుకున్నాం. సో దిస్ గై మారుతి, మా డిఓపి సినిమాటోగ్రాఫర్, ఆయన ఏంటంటే సెంధిల్ గారి దగ్గర బాహుబలి 1, 2, RRR చేసి ఉన్నాడు అన్నమాట. తనకేంటనంటే ఈ కైండ్ ఆఫ్ ఈ ఫారెస్ట్లు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఇంకా ఆ సినిమాలో మనం చూసిన విజువల్స్ కి
తను ట్రావెల్ అయ్యి తను నేర్చుకున్న వర్క్కి అదంతా తనకి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చి మాట్లాడుకుంటూ లవ్ స్టోరీ చేద్దాం మంచిగా, ఈసారి మనం భూమి మీదే ఉందాం, భూమి మీద ఎక్కువ గాల్లో ఎగిరిపోయి ఏదేదో చేసేద్దాం అన్నట్టు కాకుండా ఒక రూటెడ్గా ఏదన్నా చేద్దాము అని అనుకొని ఈ స్టార్టెడ్ రైటింగ్ చేస్తాను. మొగ్లీ అలాగా అనుకొని ఒక లవ్ స్టోరీ చేద్దాము, ఈసారి వేరే యాంగిల్ ఎక్స్ప్లోర్ చేద్దాము, ఇందులోనే లవ్ స్టోరీలోనే ఒక క్యూట్ ఇన్నోసెంట్ లవ్ స్టోరీ ఉండాలి, కాకపోతే ఈసారి ఇంకొక కొత్తది ఎక్స్ప్లోర్ చేద్దాం అని అనుకున్నప్పుడు లెట్స్ గో ఫర్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్. సో ఆ కొత్తదనం ఇస్ ఫారెస్ట్, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్. కానీ ఇందులో మేము చెప్పాలనుకున్న పాయింట్ అది ఉంది, కాంట్ రివీల్, కానీ ఆ ఎలిమెంట్స్ యాడ్ చేద్దాము. తను అన్నది ఏంటంటే, సో మనకి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనకి కాంటెంపరీ దాంట్లో మనకు ఒక విలేజ్ సబ్జెక్టులు ఇవన్నీ వచ్చేస్తున్నాయి కానీ, సో ఇంకొకటి జనాలు థియేటర్కి రావాలంటే సెటప్ షుడ్ బి ఎక్సైటింగ్. సో ఫస్ట్ మేము కథ కన్నా ముందు వి స్టార్టెడ్ రైటింగ్ సెటప్ ఆఫ్ ది ఫిల్మ్. సెటప్ ఇన్ ది సెన్స్, ఇప్పుడు కలర్ ఫోటో అన్నది ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు అది ఉంది కాబట్టి అది ఒకటే నా రైటింగ్ ప్రాసెస్కి నేను చూసుకున్న దాంట్లో మనం కలర్ని డిఫైన్ చేయాలి అని అన్నప్పుడు 99 ఆ టైంలో మనం పెడితే ఒకటి ఏంటంటే, నేను ఎంచుకున్న సెటప్ ఏంటంటే ఇట్ షుడ్ బి 1999. ఎందుకు అని అంటే ఎవాల్వింగ్ టైం మనందరి టెక్నికల్లీ ఒక పక్కన ఐ మీన్ వాట్ ఎవర్ మనకున్న దాన్ని ఏమంటారు మోడర్నైజేషన్, ఒక మనలో ఆ వస్తున్న టైంలోనే మైండ్ సెట్లు అక్కడ ఆగిపోవటం అన్నది ఒకటి. నేను ఎందుకు 99 పెట్టుకున్నాను అంటే, ఇద్దరిని విడదీసినప్పుడు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనకి వీడియో కాల్ చేసుకోవడం, కమ్యూనికేషన్ షుడ్ బి టైట్, అది దాన్ని ఇప్పుడు వద్దు, పీరియడ్ వద్దు, మళ్ళీ కమ్యూనికేషన్ షుడ్ బి టైట్. నాకు ఇందులో సిగ్నల్స్ ఉండవు, ఏముండవు, ఈ కైండ్ ఆఫ్ స్మార్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే హను రాఘవపూడి గారు చెప్తారు, ఇది ద మూమెంట్ ఒక స్టోరీలోకి టెలిఫోన్ లేకపోతే ఫోన్ వచ్చేస్తే డ్రామా పోద్ది, బికాస్ కమ్యూనికేషన్ ఇస్ ఎ బిగ్ సోర్స్ ఆఫ్ డ్రామా. ఫోన్లు వచ్చేసి సగం డ్రామాలు చంపేసే కథల్లో మనం ఏవేవో ఎత్తుక్కుంటున్నాం. ఇంతకు ముందు కథల్లో మనం చూస్తే, మన ఒక బాలచంద్ర గారి సినిమాలో వీళ్ళు ఎవరితో చూస్తే, ఎందుకు వాళ్ళు ఓన్లీ ఇంట్లో జరిగేసి ఈ కథలు ఇవే చెప్తున్నారు అని అంటే, ఇంట్లో ఇప్పుడు సడన్ గా మనం ఏదైనా ఒక సీన్ చూసి ఎవరో సూసైడ్ చేసుకున్నారు అన్న సీన్ ఓపెన్ చేస్తే అక్కడెక్కడో ఉన్నాడు, ఆడికి కమ్యూనికేట్ చేయడానికి ఎంత డ్రామా రాయొచ్చు. అరే వాడికి ఇప్పుడు ఎందుకు సీతారాములు అంత డ్రామా ఉంది, మనకి డ్రామా మాక్సిమం కమ్యూనికేషన్ కట్ చేసేస్తే వచ్చేస్తుంది. సో నేను కూడా అలా కమ్యూనికేషన్ కట్ చేసేసి హీరోయిన్ డెఫ్ అండ్ మ్యూట్ కూడా చేస్తాను. మై గాడ్, నెక్స్ట్ లెవెల్, మోర్ అండ్ మోర్ డ్రామా అనమాట. సో కథలో అలా తీసుకొచ్చి నౌ కమ్ ఆన్ లెట్స్ డూ ఇట్. ఒక ఫారెస్ట్ లో పుట్టి పెరిగిన ఒక కుర్రాడు, అడవి బాగా తెలుసు, వీడికి మాటలొచ్చు. ఇప్పుడు ఏంటి, ఇటు టార్జన్ లాగా మోగ్లీ అని పెట్టావు, ఇప్పుడు ఇటు షెడ్ వేసుకొని చెట్లన్నీ ఊగుతుంటాడంటే నో కాదు, వీడిది ఒకటి ఉంది లైఫ్ స్టైల్, దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సినిమాలో, వీడికి ఒకటి ఉంది. ఇటు పక్కన లెట్ స్టాప్, ఇక్కడ కమ్యూనికేషన్ ఆపుతాం, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య డ్రామా ఏముంటది, అది నేను కోరుకున్న సెటప్. సూపర్ సూపర్. నేను గ్లిమ్స్ చూసా, చాలా అంటే చాలా నచ్చింది. అంటే మీరు నాకు చూపించిన గ్లిమ్స్ ఇంకా అది ఫైనల్ కూడా కాదు, ఆల్రెడీ ఇంటర్వ్యూ వచ్చేపాటికి ఆ గ్లిమ్స్ చూసేసి ఉంటారు జనాలు. సౌండ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది ఎడిటబుల్, నో మిక్సింగ్, నో డిఐ, ఏమీ లేకుండా. ఐ లవ్డ్ కాలభైరవ గారి మ్యూజిక్. థ్యాంక్ యూ. సో ఆ అసోసియేషన్ గురించి చెప్పండి, మీకు భైరవ గారికి. మేము ఎప్పుడు అనుకునే మాటలు కొన్ని బయటకు వదలకూడదు, కానీ ఒక్కటి ఏంటంటే నాకు వరం బ్రోతను, మా ఇద్దరికి ఉన్న సింక్ కానీ తర్వాత అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఇద్దరు నేమ్స్ని అలాగా జాయిన్ చేసేసి చూస్తున్నారంటే, ఈ సినిమా వెళ్ళి చాలా చోట్ల పిచ్ చేసినప్పుడు కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అడగల, బికాస్ దే నో ఫర్ అవర్, అంటే ఒక తరగతి గది దాటి, అరెరే ఆకాశం, ఏకాంతం అనే ఒక సాంగ్, దానికి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలా ఇంత ఆల్బమ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇటు వేరేవాడికి వెళ్ళడలే అన్న ఫీలింగ్. సో భైరవ ఈజ్ లైక్ ఫస్ట్, ఇది కూడా అంతే, మాకు ఈ సెట్లో కూడా ఇంత చెమటల్లో ఇంత సఫకేట్ అవుతుంటే కూడా ఒక బ్లూటూత్ స్పీకర్లో ఈ సినిమాకి ఇప్పటి వరకు 3 ట్యూన్స్ అయినాయి. ఆ 3 పాటలు ఏంటంటే మాకు వచ్చే ఎనర్జీ వేరు. ఆ రామాయణ సాంగ్ చాలా బాగుంది. ఐ హోప్ జనాలకి తొందరగా వింటారని. నాకు జనరల్ గా ఏ సాంగ్ కూడా నాకు ఇన్స్టెంట్ గా ఎక్కదు, నాకు 4-5 సార్లు వింటే గానీ, బట్ ఇది నాకు ఇన్స్టెంట్ గా ఎక్కేసింది. అది మాకు బాగుంది. ప్రీ క్లైమాక్స్ ని సెకండ్ హాఫ్ ని చూస్తున్న విధానాన్ని మార్చేసిన పాట అది. మేము అనుకున్నాం ఓకే అయిపోయిందిరా, పాస్ అయిపోయాం అన్న లెవెల్ ఫీల్ ఇచ్చాడు అసలు భైరవ. అంతే, ఇంక వదలలేను ఆ మనిషిని. ఈ సినిమాతో ఇంకొక నాకు బిగ్గెస్ట్ ఎడిషన్ ఏంటంటే డిఓపి మారుతి, ఇంకా తన్ని కూడా వదలను. ఇంక మేము ముగ్గురం ఇంకా అలా ఇంకా సూపర్ అసోసియేషన్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఏఆర్ఎం అని ఒక సినిమా వచ్చింది కదా, మలయాళం సినిమా. అవునవును, దాని డైరెక్టర్ ఇదే చెప్పారు,
దట్ సెల్ ఫోన్ ఉండే కథ నేను రాయను, నా వల్ల కాదు, బికాజ్ అది ఉంటే ఎగ్జాక్ట్లీ ఇది కాదు అని చెప్పి. సో మీరు సినిమాలు తీయడం మొదలు పెట్టాక డిడ్ యూ హ్యావ్ ఎనీ లైక్ గ్రౌండ్ రూల్స్? సందీప్ రాజ్ సినిమా అంటే ఇట్లా ఉండాలి, నా సినిమా ఇట్లా ఉండాలి, ప్రతి డైరెక్టర్ ఒకటి ఉంటది కదా మన స్టాంప్ ఇట్లా ఉండాలి అని. సో వాట్ ఈస్ అ సందీప్ రాజ్ ఫిల్మ్ ఇన్ యువర్ మైండ్? ఒకటి పక్కా మైండ్లో అంటే నేను ఎందుకు స్టాండ్అవుట్ అవ్వాలి అన్నది నేను మైండ్లో పెట్టుకుంటే క్లైమాక్స్ ఏడ్చేయాలి. ఎందుకు అట్లా? ఎందుకు కాదు బ్రో, ఒకటి ఏంటనంటే నవ్వెచ్చటాలు ఇవన్నీ అన్ని ఎమోషన్స్ ఉంటాయి, కానీ నాకు ఆ కైండ్ ఆఫ్ ఒక ఎమోషన్ పెట్టి లాస్ట్లో ఆ వెళ్ళటం ఒక ఇంపాక్ట్ వదలాలి అని నా కోరిక. అది నాకు ఎమోషన్తో వస్తుంది అని, ఎందుకంటే అది నా స్ట్రాంగ్ జోన్ అని. ఎందుకనంటే మనం చాలామంది ఇంపాక్ట్ వదలటం, ఒక యాక్షన్ సీక్వెన్సెస్తో ఇంపాక్ట్ వదిలే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా ఇంకా వేరే కొంతమంది ఒక కైండ్ ఆఫ్ విజువల్తోనో ఒక స్టోరీ టెల్తో. నేను చెప్పాలనుకున్న కథలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం రిలేట్ చేసుకోవాలి అన్నది నా మెయిన్ పాయింట్. బట్ ఇట్లాంటి ఒక క్యారెక్టర్ ఎట్లా రిలేట్ చేసుకుంటారు జనాలు? మామూలుగా రిలేట్ చేసుకోరు. ఇట్ విల్ బి అంటే నేను అదే అంటుంది, ఆ క్యారెక్టర్ని మొగులేని ఎందుకు పిలుస్తారు? అసలు ఆ క్యారెక్టర్ యొక్క ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? మైనస్లు ఇన్ ది సెన్స్ వాడికి ఒక ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, వాడికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేవి కొన్ని ఉంటాయి, అవన్నీ మనకు బాగా కనెక్ట్ అయ్యేవి అయి ఉంటాయి డెఫినెట్గా. సో నేను వేరే వాళ్ళందరినీ నమ్మటం కన్నా నా పెన్నుని నేను చేస్తే కరెక్ట్గా ఒక పర్ఫార్మర్ని నమ్ముకుంటే ఎలా ఉంటుందో అది నమ్ముకున్న దాంట్లో నేను ఎమోషన్ నమ్ముకుంటా. ఇది ఉంటే ఖచ్చితంగా జనాలు దే విల్ ఫీల్ లైక్ ఒక వామ్ హగ్ ఇచ్చిన ఫీలింగ్ రావాలి లాస్ట్కి. సో లాస్ట్ లో డెఫినెట్ గా అది వామ్ హగ్ లాగా ఉండదు కదా కలర్ ఫోటో. వామ్ హగ్ లాగా ఉండటం అంటే ఒకటి బ్రో, ఇప్పుడు ఒక డిస్టర్బ్ చేశారు లాస్ట్ లో, మనకి లాస్ట్ లో ఒక పెయింటింగ్ సీన్ కానీ అది కానీ ఒక కైండ్ ఆఫ్ ఒక పెయిన్ ని చూసారు, ఒక పెయిన్ ని చూసారు. వామ్ హగ్ అంటుంది నేను మనం ఫీల్ అవుతాం వాళ్ళు ఓన్ చేసుకునే విధానానికి. మనం డౌన్ చేసి మనం ఒక క్యారెక్టర్ ని అందులో ఎమోషన్ వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు హీరోని ఓన్ చేసుకుంటే నాకు హగ్ ఇచ్చినట్టే. దట్స్ మై కష్టం కదా ఆబ్వియస్ గా, నేను అదంతా క్రియేట్ చేసింది కదా, నేను అలా ఫీల్ అయ్యే. సో నేను అలా ఖచ్చితంగా ఫన్ షుడ్ బి దేర్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. నేను అన్ని చాలా పెద్ద సినిమాలు ఇవన్నీ చూస్తున్న వాటిలో నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అని అంటే, నాకు అనిపించింది, నేను వేరే వాళ్ళని ఎవరిని బ్లేమ్ చేయట్లేదు కానీ నాకు అనిపించింది ఏంటి అని అంటే, మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ 2013 వెన్ వి స్టార్టెడ్ హ్యావింగ్ జబర్దస్త్, దాని తర్వాత కామెడీ సినిమాల వాల్యూ పడిపోయింది. రైట్. ఒక దూకుడు, బాద్షా అది లాస్ట్. మీరు చూస్తే తర్వాత అల్లరి నరేష్ గారి సినిమాల్లో కామెడీ ఇట్స్ లాస్ట్. మనకి కామెడీ సినిమా ఎందుకంటే మన కామెడీ ఫ్రీగా రావడం మొదలుపెట్టింది. అయ్యింది సడన్ గా కోవిడ్ తర్వాత నుంచి అందరూ లార్జర్ దాన్ లైఫ్ షిఫ్ట్ అయ్యారు. లార్జర్ దాన్, సో బేసిక్ గా విజువల్ స్టోరీ టెల్లింగ్ స్టార్ట్ అయింది. ఎందుకనంటే మిగతా అందరి దగ్గర ఒక వెబ్ సిరీస్ చూస్తున్నారు, ఇవి చూస్తున్నారు, వరల్డ్ సినిమాని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటనంటే పెద్ద పెద్ద కథలు చూడటం మొదలు పెట్టారు, చిన్న వాటిలో కూడా ఇంటెన్సిటీ చూడటం మొదలు పెట్టారు. ఈ ప్రాసెస్ లో కామెడీ మర్చిపోయారు. అది అయిపోయిన తర్వాత కామెడీ మర్చిపోయిన తర్వాత ఇప్పుడు మనకి టీవీలో చూడడానికి కామెడీ లేదు, వెబ్ సిరీస్లు ఓటీటీలో చూడడానికి కామెడీ లేదు, సినిమాల్లో లేదు, అంత వాయిడ్ కనిపించేస్తుంది క్లియర్గా. సో మనం చూస్తుంటే ఇప్పుడు ఒక సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి, ఎందుకు అని అంటే వెళ్ళారు అని అంటే, వెన్ వాజ్ ద లాస్ట్ టైం మనం ఒక పేరెంట్స్ని, బ్రో ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాం బ్రో, మన ఇంట్లో సడన్గా ఒక అకేషన్ ఉంది, నీ ఫ్యామిలీకి ఒక 20 మంది వచ్చారు, నువ్వు ఇప్పుడు ఏ సినిమాకి తీసుకెళ్తావు? ఫ్యామిలీ సినిమా, కామెడీ, వెరీ ఈజీ టు కన్స్యూమ్, ఈజీలీ వాచబుల్. మా అత్తోళ్ళు చూస్తారు, మా పిన్నోళ్ళు చూస్తారు, వీళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలి. సో మన వాళ్ళందరూ వాళ్ళు చేస్తున్న దాంట్లో ఇట్ షుడ్ బి యూనివర్సల్ అని. నేనైతే ఒక స్క్రిప్ట్ రాసేటప్పుడు ఇదంతా కూడా మా డాడీకి సినిమా ఇది ఎంజాయ్ చేస్తారా, నా ఇంట్లో వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, వీళ్ళు ఎంజాయ్ చేస్తారా అంటే ఏంటంటే వాళ్ళకి ఉన్న 100 టెన్షన్ల దాంట్లో అసలు వాళ్ళు సినిమా చుట్టమే చాలా రేరు. వాళ్ళకి ఉంటాయి, వాళ్ళకి 100 ఉంటాయి సినిమా చుట్టూ. అందులో ఇప్పుడు రీల్స్ దాంట్లో వెరీ ఈజీ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి 2.5 గంటలు సినిమా చూపించాలంటే మనం ఏం చేయగలగాలి? అలా యూనివర్సల్ గా వెరీ ఈజీ టు అండర్స్టాండ్, పీక్ ఆఫ్ ఎమోషన్స్, హ్యాపీగా చేసేయాలి. ఓకే, బట్ నాకు విషయం చెప్పండి, మన ఫాదర్ ఏజ్ లో ఉండేవాళ్ళు, మన బాబాయిలు, మన పెదనాన్నల వాళ్ళు కాదు కదా ఇప్పుడు థియేటర్స్కి వచ్చేది. బ్రో వాళ్ళు కాదు కదా అని అంటే వాళ్ళు ఫస్ట్ డే రారు, నువ్వు ఫస్ట్ డే పాస్ తర్వాత వాళ్ళు వస్తారు డెఫినెట్ గా. నేను అదే బ్రో, నేను అంత మన సినిమాకి అంత లాంజివిటీ ఉండాలి అని కోరుకుంటాలో ఆ మాత్రం ఆప్టిమిజం లేకపోతే ఎందుకు సినిమా? అంటే నువ్వు మోస్ట్
ఒక సినీ ఫైల్స్ అవనివ్వండి, ఏదైనా అవ్వండి, 8:45కి ప్రసాద్లో సినిమాకి వెళ్ళిపోయామండి, వాళ్ళ కోసం తీస్తాం ఆబ్వియస్గా. వాళ్ళని మనం కరెక్ట్గా ఒక ట్రయల్ రాస్తే వాళ్ళు వస్తారు. వీళ్ళని కూడా ఇంప్రెస్ చేయాలి. మనం ఫ్రైడే దాటాక, సాటర్డే దాటాక, సండే ఈవినింగ్ కూడా కొట్టాలి అని కోరుకోవడం తప్పే ఉందంట. నైస్. ఇప్పుడు కలర్ ఫోటో గురించి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటుండే, దాన్ని మీరే కవర్ చేసేసారు, కానీ క్లైమాక్స్ ఒకటి ఎఫెక్ట్ అవ్వాలి అని అన్నారు కదా. నాకు అదే కలర్ ఫోటో నేను చూస్తున్నప్పుడు ఇంత డిస్టర్బ్ చేయాలా, లైక్ పాపం సర్టిఫికేట్ తగలు పెట్టేసి కాలు ఇరగొట్టి పాపం బిర్యానీ వాడి అంత ప్రేమ తీసుకుని, లైక్ ఇట్ వాస్ వెరీ డిస్టర్బింగ్. అంటే వాటిలో ఆ విషయాల్లో ఏదో ఒక్క విషయం జరిగినా కూడా నేను సాడ్ గానే ఫీల్ అవుతా, బట్ వాటిపైన సడన్ గా ఇన్ని విషయాలు జరిగేపాటికి ఇట్ ఈస్ వెరీ డిస్టర్బింగ్ క్లైమాక్స్ మీరు అన్నట్టు. అండ్ మీరు ఒక విషయం చెప్పారు, కలర్ ఫోటో తర్వాత రాజమౌళి గారు మిమ్మల్ని కలిసి ఈ సెట్ దట్ చావు అనేది ఎప్పుడన్నా కూడా ఒక చోటకి లీడ్ అవ్వాలి, ఈజీ రూట్ తీసుకున్నావు నువ్వు అని. సో అది మోగ్లీలో ఇంప్లిమెంట్ చేశారు అట్లాంటిది? చేసా. ఓకే, ఫస్ట్ పాయింట్ అదే రాసుకొని స్టార్ట్ చేసాం మోగ్లీకి. ఓకే, దేర్ ఈస్ వన్ పాయింట్ ఇందులో, ఇట్ షుడ్ లీడ్ టు సంథింగ్ గ్రేటెస్ట్ థింగ్ అన్నదైతే, ఇట్ విల్ బి గ్రేటెస్ట్ అన్న ఫీల్లోనే అలా అనుకొని రాసినవే. సో తప్పులు అవన్నీ ఉన్నాయి, కలర్ ఫోటో తప్పులు అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఇందులో రెక్టిఫై చేసుకున్నా. అంటే ఒకటి ఏంటనంటే, మనం ఫస్ట్ ఒక ఎమోషనల్ కథ రాద్దాము అంటే, ఇప్పుడు సాయి రాజేష్ గారు మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఇలా దీని మీద నాకు కథ కావాలి, లాస్ట్లో హీరో చచ్చిపోవాలి అని పెడితే, ఇప్పుడు ఈ రూల్ని ఎలా నాకే తెలుసు. అంటే నాకు అప్పుడు రాసేటప్పుడు ఎట్లా ఉంటుందని అంటే, అరే ఇప్పుడు ప్రతి డార్క్ స్కిన్ గై కనెక్ట్ అవుతున్నారు ఆడికి, వాళ్ళు లాస్ట్లో సూసైడ్ చేసుకోవడం వల్ల మనకి ఏం చెప్తున్నాం ఉంది. బట్ ఇట్స్ మై, అప్పుడు నా ఏంటిదనంటే, నేను ఇప్పుడు సర్వైవ్ అవ్వాలి, కమాన్ మనకి ఛాలెంజ్, మనం ఇప్పుడు ఇది చేసి కొట్టాలి అన్న దాంట్లో నేను తీసుకున్నది ఏంటి అని అంటే, ఎంత కనెక్టింగ్గా రాయాలి ఈ కథ అన్నది నేను చూశాను అని అంటే, లాస్ట్లో సూసైడ్ చేసుకున్నాడా ఇవన్నీ పక్కన పెడితే, నేను ఇప్పుడు అందులో ఒక కొత్త మనం ఏం తీసుకొచ్చాము అని అంటే, చాలామంది అమ్మాయిలు మూవ్ అని అయిపోయి వేరే వాడితో పెళ్లి చేసుకున్నంత మాత్రం వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, వాళ్ళ మొగుళ్ళు చెడ్డోళ్లే అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ దాంట్లో కూడా ఒక మీనింగ్ఫుల్ లైఫ్ గడుపుతున్నారు. ఇప్పుడు ఎంతోమంది చాలా సినిమాల్లో పెళ్ళయి ఒకరిని ప్రేమించేసి యుఎస్ వెళ్ళిపోయి అక్కడ బతికేస్తా ఉంటారు అని చెప్పేసి ఏదైతే డౌన్ చేస్తున్నారో, థర్డ్ గా ఎప్పుడు చీప్ గా, ఎగ్జాక్ట్లీ దానికి ఇద్దాం రెస్పెక్ట్ అని చెప్పేసి ఈ అమ్మాయి బతుకుతుంది అక్కడ. నాకు చాలా మంది అబ్జెక్ట్ చేశారు లాస్ట్లో ఆ చాందిని చౌదరి క్యారెక్టర్ ప్రెగ్నెంట్ గా చూపించినందుకు. నేను ఫస్ట్ నుంచి అంతా చూసి వీటితో పిల్లలు కంటాం ఏంటి, నాకు వద్దు, అది తీసేసి సీన్ అన్నారు. లేదు ఇట్ షుడ్ బి దేర్ అండి, అది ఉండాల్సిందే, బతకని బతకటంలో తప్పే ఉంది, ఆమె కూడా బతుకుతుంది అన్నది ఇవ్వాలి అని చెప్పి. మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, దేర్ విల్ బి వన్ డే, నాకొక్కటి ఏంటనంటే, ఎక్కడో ఒక ఊర్లో, మళ్ళీ బందరో న్యూస్ వీడియో ఏదో వాట్ ఎవర్ సమ్, ఒక ఊర్లో ఎక్కడో చోట ఒక కాలేజ్ లవ్ స్టోరీలో ఒక అందమైన అమ్మాయి, ఒక తెల్లగుండే అమ్మాయి, అందమైన అమ్మాయి అన్నది తెల్లగుండే అమ్మాయి ఒక డార్క్ స్కిన్ గైతో నిజంగా లవ్ చేసింది అనుకున్నాం. మనం కాలేజ్ టైంలో, కాలేజ్ టైంలో మనం కలర్ గురించి ఎంత అబ్సెషన్ ఉండేవాళ్ళం, ఏంటి ఇది ఇడికి పడిందా అని అనుకుంటుంటారు కదా. సో అమ్మాయి నిజంగా పడింది ఒకడికి. షీ విల్ బి లైక్, మాది కలర్ ఫోటో లవ్ స్టోరీ అంటది, ఆడితో స్టోరీ పెట్టుకుంటే తరగతి గది పాట పెట్టుకుంటది. లెట్స్ అవర్ ఫిల్మ్ బి ద సింబాలిజం ఫర్ దెమ్, ఇట్స్ నాట్ అబౌట్ సూసైడ్. నువ్వు మిగతా 2 గంటల సినిమా చూడు, లాస్ట్ 20 నిమిషాలు పట్టించుకోకు, వదిలే, అంతే. సో ఇన్ ఏ వే ఇట్ ఈస్ అగైన్స్ట్ వాట్ యూ బిలీవ్. yes బికాస్ నాకు ఇది ఎట్లా అంటే, సినిమా ఏం సినిమా అది, ధనుష్ది, దట్ ధనుష్ ఫిల్మ్ 3 అని ఒక సినిమా ఉంటుంది. నా ప్రాబ్లం ఏంటంటే, ఆ సినిమాతో నాకు సినిమా అంతా చాలా ఇష్టం. లాస్ట్లో వాడు చనిపోవడంలో కూడా నాకు ప్రాబ్లం లేదు. ఒకడు పాపం మెంటల్ హెల్త్ డిజార్డర్ వల్ల, చూసారు కదా మూవీ, మెంటల్ హెల్త్ డిజాస్టర్ పాపం ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి సూసైడ్ చేసేసుకుంటున్నాడు. వాడు సూసైడ్ చేసేసుకున్న తర్వాత ఒక టెక్స్ట్ వస్తుంది, సూసైడ్ ఈస్ నాట్ ద సొల్యూషన్ ఫర్ మెంటల్ హెల్త్ డిజార్డర్. మరి దట్ షుడ్ వాట్ యువర్ ఫిల్మ్ షుడ్ డూ, నో? ఎగ్జాక్ట్లీ సూసైడ్ సొల్యూషన్ కాదు మెంటల్ హెల్త్ కి అన్నప్పుడు, యువర్ ప్రొటాగనిస్ట్ షుడ్ ఓవర్కమ్ ఇట్. ఎగ్జాక్ట్లీ నువ్వు వాడిని చంపేసి అరే ఇలా చెయ్యకండి అని చెప్పడం కాదు. వెన్ యూ హ్యావ్ ద స్టోరీ టెల్లింగ్ మీడియం, యూ జెన్యున్లీ బిలీవ్, నువ్వు జెన్యున్ గా నీకు అది చేసే ఆప్షన్ ఉంది. వాడు ఓవర్కమ్ అయ్యాడు, ఇంకో 10 నిమిషాలు పెట్టి వాడు ఏదో థెరపీకి వెళ్ళాడు, ఏదో చేసి, దట్ వుడ్ హావ్ బీన్ ఎ విక్టరీ స్టోరీ కదా. గ్లోరీ కనిపించింది వాడికి. దీన్ని దాటాక అది ఎందుకు చూపించారో నాకు ఎప్పుడు అనిపిస్తుంటది అన్నమాట సినిమాల్లో. కరెక్ట్. ఒకటి మనకి ఇప్పుడు ఇలా అనుకుంటే జనాలకి కూడా నిజంగా మనం ఎక్కువసేపు ఏదైతే చెప్పామో అవే గుర్తుంటాయి. అంటే నాకు అనిపించింది ఆరెంజ్ సినిమాలో కూడా
నిజమైన ప్రేమ పొందాలంటే మనం జీవితం చిరు అంచులు దాకాలని. నాకు బయటకు వచ్చి ప్రతి ఒక్కడు రామ్ చరణ్ గంట 9 మంది అమ్మాయిలతో లవ్ అంట ఏంద్రా అని అంటే, ఓకే బాబు అది చెప్పింది అక్కడ ఆయన, అది కాదు వేరే చెప్పాడు అక్కడ. కానీ అదే అంటుంది ఇంక చెప్పే విధానంలో. కమింగ్ బ్యాక్ టు దిస్, ఏంది లొకేషన్ లో ఇంత భయంకరంగా ఉంది? ఇందాక నుంచి నేను లైక్ చెట్లు, కొంచెం గాలి, చల్లగా అట్లా ఉంటది అనుకుంటే మేము కూడా అదే ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం. అడవి, ఫ్రెష్ ఎయిర్, ఫుల్ ఆఫ్ ఆక్సిజన్ అని అనుకున్నాం. నో, ఈ ఇంటర్వ్యూలో పాము ఏమన్నా వస్తే నాకు సంబంధం లేదు. నేను వెనకాల ఇందాక నుంచి చూస్తానే ఉన్నా, వెనకాల ఇటువైపు నేనే సేఫ్ జోన్ లో ఉన్నా, మీరే ఇంకా అడగన్నారు. సో మై గాడ్, ఇస్ దిస్ లైక్ ద మోస్ట్ ఛాలెంజింగ్ షూట్ కలర్ ఫోటోతో పోలిస్తే? ఇది ఖచ్చితంగా ఛాలెంజింగ్. ఇది కాదు కానీ మనకి పాడేరులో అటువైపు గుడిసా అని ఒక ప్లేస్ ఉంటుంది. పాడేరు కాదు, సారీ, ఇక్కడది గుడిసా, అక్కడ వేరే ప్లేస్. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి దగ్గరలో గుడిసా అని ఒక ప్లేస్ ఒకటి ఉంటుంది. అక్కడికి వెళితే ఉంటది బ్రో, పొద్దున్నే సన్ రైజ్ కోసం వెళ్తారు అందరూ. ఆ 7 తర్వాత 8 తర్వాత సన్ రైజ్ తర్వాత నుంచి అన్ని చొక్కలే కనిపిస్తాయి ఇంకా అందరికి. అదొక టఫ్. ఫస్ట్ డే ఆఫ్ షూట్ డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయాం. ఎందుకనంటే అది ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇట్ ఈస్ లైక్ 2 hours జర్నీ. అది ఫస్ట్ డే మార్నింగ్ అందరినీ బతిలాడుకొని మార్నింగ్ 3కి లేసి స్టార్టెడ్. ఎందుకనంటే మాకు అక్కడ సన్ రైజ్ షాట్ కావాలి. మోగ్లీ అనే సినిమా మన టైటిల్ పెట్టినందుకు ఈ లెవెల్ ఆఫ్ నేచర్ని ఎక్స్ప్లోర్ చేయాలి మనం అని చెప్పి ప్రతిరోజు టఫెస్టే. హైదరాబాద్లో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక పోలీస్ స్టేషన్ సెట్లో చేసాము, అదొక సెకండ్ షెడ్యూల్ తప్పితే ఇప్పటి వరకు 50 days అయినట్టు. ఈ 50 daysలో అదొక 10 days పక్కన పెడితే 40 days ప్రతిరోజు దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ అంటారు కదా, ప్రతిరోజు అంతే. ఒకరోజు సడన్ గా ఒక ఏడీ వస్తాడు, వాడికి ఎక్కడి నుంచో పైనుంచో పురుగు పడింది, కుట్టేస్తే ఒళ్ళంతా దురదొచ్చేసి ఇలా కోకేస్తున్న మొత్తం ఇలా వాతలు తేలిపోయినాయి. చీమకి పర్లా, ఒక పురుగు ఉంటుంది, గొంగల్ పురుగు లాంటి పురుగు ఒకటి పైనుంచి టప్పని పడుద్ది. మనం ఏంటి ఫట్టని కొడతాం, అవి ముళ్ళు లోపలికి వెళ్ళిపోతే ఒళ్ళంతా వచ్చేసి కోకు. నాకంతే ఒకసారి మొత్తం సన్బర్న్స్ అయిపోయి. అంటే ఇక్కడ బేసిక్ ఏం కావాలో తెలుసా వీడికి? ఓట్స్ కావాలి. ఓట్ మీల్తో నీళ్ళల్లో కలుపుకొని దాన్ని ఒళ్ళంతా పూసుకుంటే గానీ పోదు ఆ సన్ బర్న్స్. అది ఈ లెవెల్. కానీ ఏంటంటే బ్రో, నిజంగా ఇదే సినిమా నేను కానీ 2020 రాసిండే వేరే ఎక్కడైనా చేసుకుందాం అది ఇది అనేవాడిని ఇమీడియట్. దాంట్లో ఒక మనిషి డైరెక్టర్ అవ్వడానికి ఎన్ని స్ట్రగుల్స్ అవ్వాలో అది నేను ఫస్ట్ సినిమా హిట్ కొట్టాక పడ్డా. అంటే మనం కష్టపడి సంపాదించుకొని వచ్చిన ఫుడ్ అని తింటుంటే ఒక ఆనందం ఉంటుంది చూసారా. దిస్ పాయింట్ ఆఫ్ టైం నేను అది ఎంజాయ్ చేస్తాను. ఎందుకనంటే అంటే మనకి ఒక ఎబిలిటీ ఉండి చేయలేకుండా ఖాళీగా కూర్చోవటం ఇస్ అంటే నేను అంటున్నాను వాట్ ఎవర్, ఈవెన్ ఇఫ్ ఐ రైట్ ఏ గుడ్ ఫిలిం ఆర్ బ్యాడ్ ఫిలిం, వాట్ ఎవర్ ఐ కెన్ రైట్, దట్ ఈస్ మై ఎబిలిటీ. ఏదో ఒకటి వర్క్ చేయగల ఎబిలిటీ పెట్టుకొని 4 ఏళ్ళు అలా కూర్చోవటం అన్నది నరకం కదా బ్రో. మనం అసలు ఉండగలమా మనం? అందులో నువ్వు చాయ్ బిస్కెట్లో కూర్చొని చాయ్ బిస్కెట్లో వారానికి 2 స్కెచ్లు తీసుకుంటూ అదే పనిగా కామెంట్లు చదువుకుంటూ జనాలు ఏమంటున్నారని చెప్పి ఇమీడియట్గా అంత రాసే అంత స్పీడ్ అలవాటు అయ్యి ఇంత కూర్చుంటాం అన్నది మామూలు పెయిన్ఫుల్ థింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంటర్వ్యూ ఎంత హ్యాపీగా ఉందనంటే ఫైనల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సంథింగ్ అదర్ దాన్ కలర్ ఫోటో. బట్ దాని గురించి కూడా మాట్లాడుకున్నాం కానీ ఓకే, పాస్ట్ గురించి కాకుండా అమ్మ ప్రజెంట్ ఏం చేస్తున్నాం అంటే అదొకటి ఉంటుంది. మత్తు వదలరా ప్రమోషనల్ వీడియోలో వెన్నెల కిషోర్ గారు అంటారు, అదే రాస్తున్నాను అని చెప్పుకుంటూ తిరగాల్సి వస్తుంది నువ్వు అంటారు. నేను 4 years నుంచి అదే చేస్తున్నా. ఫైనల్లీ ఐఎమ్ ఆన్ సెట్ అన్నది చాలా ఆనందంగా ఉంది. వీటి అన్నిటికన్నా నైస్. మోగ్లీ కన్ఫర్మ్ అయిన రోజు గుర్తుందా? లైక్ ఓకే ఈ సినిమా ఇప్పుడు జరగబోతుంది, ఈ సినిమా ఇప్పుడు చేయబోతున్నాం 4 ఏళ్ల తర్వాత. కరెక్ట్. వాట్ వాస్ దట్ డే లైక్? అంటే బ్రో ఒకటి కథ రాసుకున్న తర్వాత ఇది ఎక్కడో చోట గట్టెక్కేస్తుందిలే అన్న నమ్మకం ఆ కంటెంట్ వల్ల. కానీ ఏంటి అని అంటే టూ మచ్ ఆఫ్ కాస్టింగ్ పరంగా కానీ, అండ్ ఒకటి ఏంటనంటే బడ్జెట్ డెఫినెట్గా నేను ఎంచుకున్న స్పేస్ అంటే ఒక యంగ్ 25 ఏళ్ళు కూడా నిండని ప్రేమికుడు అనేవాడి కథ ఒక యంగ్ బ్యాచ్ దాంట్లో నేను ఇంత స్పాన్లో తీయాలి అని అంటే. అండ్ ఒకటి డెఫినెట్గా రేపు అందరూ బడ్జెట్ అంటే షాక్ అవుతారు, అంత దాంట్లో చేస్తున్నాం బడ్జెట్. నాట్ లైక్ కాదు ఇది, కానీ కథ చెప్తే మాత్రం భయపడతారు ఖచ్చితంగా. ఇది ఒక 25 కోట్లు అయ్యే సినిమా అది ఇది అని చెప్పేసి అందరూ ఫిక్స్ అయిపోయారు. అక్కడ నాకు చాలా స్ట్రగుల్ అయింది. లేదండి నేను అలా చేయను, థింగ్స్ విల్ బి డిఫరెంట్. మీరు అనుకునే నెంబర్లలో లిటరల్లీ ఒక 40%లో చేయగలను నేను. ఓకే, హౌ
అంతే. నాకున్న దానికి నేను ఎంత డ్రామా ఫాస్ట్గా తీయగలను, నా స్టైల్ ఆఫ్ మేకింగ్, నా స్పీడ్కి, నేను యాక్షన్ ఎన్ని రోజులు తీస్తాను అన్న క్లారిటీ దాంట్లో అలా తీయగలను నేను. అది అంటే నమ్మల. డెఫినెట్గా పెడతాడు అంటే కలర్ ఫోటో అయిన బడ్జెట్ వేరే వాళ్ళంటే కలర్ ఫోటో బడ్జెట్ అంటే షాక్ అవుతారు. సో అలాగా వాళ్ళు చూసిన అవుట్పుట్కి అలాగా ఇది ఇంకా గట్టిగా నమ్మకం ఉంది. కానీ భయపడిపోయారు ఆ స్పాన్కి. ఎందుకనంటే సబ్ కాన్షియస్గా అలా అంటే సో చాలా మంది నమ్మల. ఇందులో ఎందుకు అవుద్ది, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గుర్రం అని అనగానే వాళ్ళు ఏదో నిజంగా పెద్ద సినిమాని డూ చేసుకున్నారు. సో అవి చూడంగానే అలాంటి కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ పెట్టి సో చాలా టైం పట్టింది. సో ఫైనల్గా పిఎంఎఫ్ వాళ్ళు చూసి వాళ్ళు నమ్మిన దాంట్లో ఎటోటు బట్ ఫైనల్గా ఎప్పుడైతే పిఎంఎఫ్ అన్నది సో ఫస్ట్ ఒకటి చెప్పాల్సింది ఏంటి అని అంటే అసలు ముందు హీరో ఎవరితో చేద్దాం అని చెప్పేసి ఒక మల్టిపుల్ ఆప్షన్స్ అనుకున్నా అనమాట. అనుకున్న టైంలో సో రోషన్ కూడా ఏంటి అని అంటే మామూలు కామన్ ఫ్రెండ్ అంటే మా రూమ్ లో ఉండేవాడు. హర్ష కాదు, ఫణి అని చెప్పేసి మా ఫ్రెండ్ ఒకడు, మా రూమ్మేట్. ఆ టైంలో నేను మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నప్పుడు తనకి ఫ్రెండ్, తను యుఎస్లో యాక్టింగ్ ఏదో నేర్చుకొని వచ్చాడు. తన క్లాస్మేట్ ఈజ్ రోషన్, యుఎస్లో యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు. సో వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు క్యాజువల్గా మేము వచ్చినప్పుడు ప్లే స్టేషన్లో గేమ్లు ఆడుకుంటూ ఉండేవాళ్ళం. వెళ్ళిపోయాం, పెద్ద అభిప్రాయం ఏం లేదు. అంటే చేస్తాడా, యాక్టింగ్ చేస్తాడా అదే ఉంది. కానీ మోగ్లీ కథ రాసుకున్న తర్వాత బబుల్ గమ్ నేను ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు చూసా, థియేటర్లో కూడా చూడాల. నాకు నిజంగా జెన్యున్గా అప్పుడు అంత ఇంట్రెస్ట్ రాలా. ఎందుకంటే ఇంత లౌడ్ ఫిలిమ్స్, మనోడు యాటిట్యూడ్ అదంతా నాట్ మై కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. ఓకే డన్, నేను అర్జున్ రెడ్డి చూశాను, నాకు చాలా అది, నాకు ఇంకొక అగ్రెషన్ అక్కర్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత చాలా రిగ్రెట్ అయ్యి, నేను ఈ మాట చెప్తున్నాను అంటే నేను ఎంత రిగ్రెట్ అయ్యే తర్వాత అన్నది ఐ కెన్ సే. ఐ థింక్ ఆ సినిమా మార్కెట్ ప్రొజెక్ట్ అవ్వడం చాలా రాంగ్ గా ప్రొజెక్ట్ అయ్యింది. చూసినప్పుడు నాకు ఫస్ట్ హాఫ్ ఫెంటాస్టిక్ అనిపించింది, సెకండ్ హాఫ్ ఓకే నా సెన్సిబిలిటీస్కి నా ఉంది. కానీ నాకు రోషన్ చాలా బాగా నచ్చాడు. తర్వాత నుంచి నేను రోషన్తో మాట్లాడే విధానం, మేమిద్దరం అప్పటి నుంచి ఇంకా కొంచెం మాట్లాడుతూ నేను అనలైజ్ చేసి మనతో మాట్లాడుకున్నది అదంతా అయ్యింది. సో ఈ కథ రాసుకుంటున్నప్పుడు ఒక టీల్ అందించేవాడు, ఇలా కనిపించే అంత రూటెడ్ హీరో మనకి కావాలి. ఇందులో ఈ జాబ్ అదే, ఒక సినిమా సెట్లో టీల్ అందించేవాడు. ఓకే ఇప్పుడు మన వెనకాల ఎంతమంది తిరుగుతున్నారో ఆ ప్రతివాడు మోగ్లీయే. సో అలా అంటాడు. ఇలా ఉన్న టైంలో సడన్ గా ఫోన్ వచ్చింది, మనోడి నుంచి ఫోన్ వచ్చి, డార్లింగ్ ఇట్స్ మై బర్త్డే, రేపు నువ్వు పార్టీకి రావాలి అని. మేము ఇక్కడ ఏంటంటే హీరో ఎవరు చేయాలి అంటే మేము అప్పుడు అంతా వేరే మూడ్లో అనుకుంటున్నాం. వెంటనే స్టార్ట్ అయిపోవాలి సినిమా, ఇంకా లేట్ అవ్వకూడదు అని చెప్పేసి యంగ్ బ్యాచ్లో అనుకున్నాను. కొన్ని ఆప్షన్స్ అనుకుంటున్నాం. మనోడు ఇంటికి బర్త్డే పార్టీకి వెళ్తే వాళ్ళ ఇంటి మేడ మీద మొత్తం పార్టీ అరేంజ్ చేసి అందరికి మంచిగా తిను అని చెప్పి మంచిగా అవన్నీ చేస్తుంటే నేను మారుతి వి రోట్ ఇట్ టుగెదర్. మోగ్లీ ఇది మారుతి మా సినిమాటోగ్రాఫర్. కో రైటర్. అందుకే విజువల్స్ అలా అంత బ్లెండ్ అయ్యి కరెక్ట్ గా ఉన్నాయి. సో ఇద్దరం కలిసి కూర్చొని రాసినప్పుడు మనోడు అలా అందరికి అలా చేసుకుంటూ బర్త్డే రోజు వచ్చిన గెస్ట్లందరిని రిసీవ్ చేసుకుంటూ మంచిగా వేసుకో, అదే వేసుకో, ఇదే వేసుకో చేసుకుంటున్నప్పుడు నేను అలాగా మామిడి ఫోన్ చేసి 302 ఓవర్ హీరో మోగ్లీ దొరికేశాడు అని చెప్పి. తర్వాత నుంచి మనకి ఎట్లా ఉంటుందని అంటే మన పేరెంట్స్ ఇదిగో నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, ఆమె సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఈ అమ్మాయి ఎలా ఉంటుంది అలాగా. అలా సైలెంట్ గా మనల్ని అబ్జర్వ్ చేసి ఒకసారి కథ ఉంది వింటావా హ్యాపీగా అన్నాడు. కథ చెప్పేసా 1 hourలో. ఇట్ వాస్ లైక్ ఐఎమ్ ఎక్సైటెడ్. అసలు ఈ వరల్డ్ ఎండ్ ఇంత బాగుంది. సీన్స్ చెప్పా, ఫస్ట్ హాఫ్ వరకు చెప్పా. సో మొత్తం విన్నాడు, ఎక్సైట్ అయ్యాడు. సో అక్కడ నుంచి ట్రావెల్ అవుతున్నాం. వర్కౌట్ అవుట్ల తర్వాత బడ్జెట్స్ ఇవన్నీ అది చాలా ఇష్యూ వచ్చింది. ఆబ్వియస్లీ ఇష్యూస్ వస్తాయి. ఇంకొంతమంది ఏంటంటే నువ్వు ఆగు, అదేం అక్కర్లా, వేరే చేద్దాం ఆగు, నువ్వేంది నీకు కలర్ ఫోటో ఉంది నీకు అది ఇది అని చెప్పి అన్నాను. కానీ అప్పటికే నాకు మోగ్లీ మీద మనోడి మీద ప్రేమ ఐ కెన్ సీ ఎవ్రీడే. నేను సీన్ రాస్తున్నప్పుడు మనోడు కనిపించేస్తున్నాడు నాకు. సో ఫైనల్గా పిఎంఎఫ్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే డన్, వీళ్ళు పెడతారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తారు, మనకు ఒక రిలీజ్ వస్తుంది అని నమ్మాను. తర్వాత వీళ్ళు కూడా ఆఫీస్లో సడన్గా ఆఫీస్ ఇచ్చి ఓకే డన్ స్టార్ట్ చేయండి అంటే స్టార్ట్ చేయడం చాలా చూసాం, ఈ స్టార్ట్ చేయటం లేదు అనుకో. సడన్గా ఒక రోజు రేపు పొద్దున ఫోటో షూట్ చేసుకోండి అని చెప్పి అలా ఫస్ట్ టైం మనోడు అలా లుక్లో వచ్చి ఫోటో కొట్టిన తర్వాత ఓకే స్టార్ట్ అయింది రోయ్ అన్న ఫీలింగ్ అప్పుడు వచ్చింది. ఆ ఫొటోస్ చూసుకున్న తర్వాత పీక్ కాన్ఫిడెన్స్ అనమాట. సో దట్ డే ఐ వాజ్ ఎమోషనల్.
ఓకే నవ్ ఐ కెన్ సీ మోగ్లీ, ఇప్పుడు నాకు ఆ వరల్డ్ కనిపించడం స్టార్ట్ అయింది అని చెప్పి అలా దట్ ఈస్ ద జర్నీ హౌ ఇట్ స్టార్టెడ్, అది ఇక్కడ దాకా వచ్చింది అని అన్నది. సో ఆ రోజు కంప్లీట్ అసలు చాలా ఇంటికి వెళ్ళేంతసేపు ఓకే స్టార్ట్ అవుతుంది ఫైనల్లీ, ఇంక ఇప్పుడు మిగతా వాళ్ళని సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఒకటి కదిలిపోయింది, ఏదో బండి కదిలిపోయింది అని చెప్పి ఆ రోజే ఈ అమ్మాయి సాక్షి కూడా ఆ రోజు ఆడిషన్కి వచ్చింది. దా అని చెప్పి ఆమెకి లుక్ టెస్ట్ ఆ రోజు చేస్తాం, అదే పోస్టర్లు అయిపోయినాయి. తర్వాత కంటెంట్కి సడన్గా తను కూడా అలాగా చాలా మంది హీరోయిన్ కోసం చాలా వెతికాం, ఎందుకంటే ఆమె మీదే సినిమా ఈజ్ అబౌట్ హీరోయిన్. సో అలాగా తన కోసం కూడా చాలా ప్రొఫైల్స్, ఒక 70 to 100 ప్రొఫైల్స్ ఎతికి ఫైనల్గా ఈ అమ్మాయి వచ్చింది ఆడిషన్లో. అలా ఓకే అయిపోయింది కరెక్ట్గా, మంచి బ్యూటిఫుల్ ఐస్. సో ఐస్తోనే కమ్యూనికేట్ చేయాలి. సో అలా సరోజ్ అది ఇంకొక ఆ క్యారెక్టర్ బ్రో, ఆ క్యారెక్టర్ గురించి మేము మళ్ళీ చాలా మంది స్టార్స్ని వెతికాం. నేను వెళ్ళి చాలా పెద్ద పెద్ద వాళ్ళకి నెరేషన్లు ఇచ్చా, దే గాట్ ఎక్సైటెడ్. బట్ ఏంటి అని అంటే అగైన్ వాళ్ళ వల్ల బడ్జెట్ రప్పని వెళ్ళిపోతుంది మనకి. ఈ టైంలో నేనే ఇలాంటివి ఏంటనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ కన్నా ముందు నేనే తీసుకునే కాల్స్ ఏంటి అని అంటే ప్రతిసారి కొంచెం సేఫ్ జోన్లో ఉండాలి బడ్జెట్స్ అన్నవి. పొరపాటున నిజంగా కొన్నిసార్లు పరిస్థితులు సడన్ గా తల్లకిందులు అయితే షుడెంట్ బి లైక్ పెద్ద లాస్ అలా అవ్వకూడదు. నేను అవి చాలా పట్టించుకుంటా, ఎందుకంటే నేను కూడా ఒక ముఖ చిత్రం వచ్చేసి ఎంత సఫర్ అయినా నాకు తెలుసు, నాకు చిన్న స్కేల్లో నేను ఎంత సఫర్ అయినా నాకు తెలుసు. సో అప్పుడు లాస్ట్ టైం చూసా కైట్ పడిపోయింది, కైట్ కూడా వీలేదా. సో వద్దు అని ఆలోచిస్తున్న టైంలో సడన్ గా ఒక వీడియో వచ్చింది, మనోడు మంచి రీల్స్ లో కదా, అది చూడంగానే మా ఇద్దరికి ఎప్పటి నుంచో చాలా పరిచయం ఉంది. అంటే వి అప్రిషియేట్ అవర్ వర్క్. అంటే నీది అదిరిపోయింది హీరో, నీది అదిరిపోయింది అని ఆయన అంటాడు, బ్రో మీరు సూపర్ అని చెప్పేసి నేను అంటాను. అలా మాట్లాడుకుంటూ మనకి ఆ సినిమా అంతకుముందు మాంగళ్యం వచ్చినప్పుడు కూడా నా సైడ్ నుంచి ఎమోషనల్ గా 2000 వేసి బ్రో అది మనకు ఉంటుంది కదా, సపోర్ట్ చేయాలి ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్. దాంట్లో నేను అన్నా ఒక్కసారి నీ పోలీస్ లుక్ లో ఒకసారి ఫోటో కావాలి అని చెప్పి, మనోడు నవ్వాడు, మనోడికి అర్థమైపోయింది అడుగుతున్నాను అని చెప్పి. సో లేదు అసలు చెయ్యను నేను అది అన్నాడు. ఒక్కసారి నా కోసం ఒక్కసారి నరేషన్ నేను కలవటం కుదరలా మాకు. అలా కాదులే నేను అసలు ఆ స్పేస్లో చూడట్లేదు, మనంతా వేరే కైండ్ ఆఫ్ సినిమా కదా చూడట్లేదు అని అంటే సరే డన్, నేను నీకు నరేషన్ ఇవ్వను, మనం కలవద్దు. నేను వీళ్ళందరికీ ఇచ్చిన నరేషన్, సుమా గారికి వీళ్ళందరికీ ఒకరోజు మొత్తం అయిన తర్వాత రీడింగ్ ఇచ్చా. అప్పటికి స్క్రిప్ట్ అయిపోయింది, రీడింగ్ ఇచ్చా. ఆ రీడింగ్ నీకు ఒక 3 hours ఆఫ్ వాయిస్ నోట్ పంపిస్తా, ఐ మీన్ ఆ మెమో, సౌండ్ మెమో అని వాయిస్ రికార్డర్ది పంపిస్తాను విను. మనోడు అదిని ఓకే ఐఎమ్ ఎక్సైటెడ్ డన్ నేను చేస్తాను. కానీ దాన్ని ఒప్పించడం మామూలు కష్టం అవ్వాల. ఆయన నెక్స్ట్ లెవెల్, ఆయన ఇక్కడ నేను చూస్తున్నా కదా ఈరోజు లైక్ ఆ షాట్ ఉందా ఈ షాట్ ఉందా 24 నెక్స్ట్ లెవెల్ లో ఉన్నారు ఆయన అసలు. అదే తను కూడా ఇంకొక డైరెక్టర్ ఉన్నప్పుడు ఉంటాం కదా దీని గురించి అభిప్రాయం ఏంటి, దీని గురించి అభిప్రాయం అని. ఇట్ వాస్ ఫన్. కానీ ఆ మనిషి తీసుకొచ్చిన టెక్స్చర్ వేరే సినిమాకి, సూపర్ ఎడిషన్ తను. మీరు నాకు లాస్ట్ టైం ఒకసారి కలిసినప్పుడు ఒక విషయం చెప్పారు ఆఫ్ రికార్డ్, అది నాకు మీరు ఇప్పుడు చెప్తే అందరికీ తెలుస్తుంది అని అడుగుతున్నా. మీరు చెప్పింది ఏంటంటే నేను కూర్చొని పేపర్ మీద పెన్ను పెట్టి రాస్తుంటే నా మైండ్లో ఒక ఇమేజ్ కనిపిస్తుంది, ఆ ఇమేజ్ ఏంటో చెప్పండి. ఏ విషయంలో నాకు అర్థం కాదు. ఇమేజ్ నా సీన్ ఇలా కనపడాలి అని నాకు ఒక వ్యూ కనిపిస్తుంది, మల్లికార్జున 70mm లో కనుక, అది మీరు చెప్పండి ఫస్ట్. ఎస్, ఒకటి రైటింగ్ ప్రాసెస్లో నేను రాసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను తీసుకునే ఫస్ట్ కేర్ ఏంటంటే, ఒక సీన్ రాసేసాం జనరల్గా అందరికీ ఒక క్వాలిటీ, ఒక అది 4K అవన్నీ 8K అవన్నీ ఒక్కొక్కళ్ళకి ఓకే నా దాంట్లో ఇమేజ్ లైటింగ్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారని చెప్పి ఒక్కొక్కళ్ళు అలా చూస్తారు. నాది ఐ సిట్ ఇన్ ది ఫస్ట్ రో ఆఫ్ మల్లికార్జున భ్రమరాంబ థియేటర్. ఫస్ట్ రో, నాట్ ద బ్యాక్ రో. నో ఫస్ట్ రోలో కూర్చొని అలా చూడాలి. ఆ వెనక నుంచి నాకు ఆ సౌండ్లు, ఆ నవ్వులు అది అలా రావాలి. అంటే నేను ఆ టైంలో నాకు నేను పెట్టుకునే ఎఫర్ట్ అదే. ఇలా చూసినప్పుడు ఎలా ఉంటుంది, లాస్ట్ రోలో కూర్చొని చూస్తే ఎలా ఉంటుంది, అందరు ముందు రోలో ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇది నాకు ఫస్ట్ రోలో కూర్చొని చూడాలి ఈ సీన్ అన్న ఉంటాయి కొన్ని కిక్, కొన్ని లాస్ట్ రోలో కూర్చొని ఇలా చూస్తున్నప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నాకు నేను ఎమోషనల్లీ డౌన్ అయినప్పుడు, క్రియేటివ్గా డౌన్ అయినప్పుడు నేను ఏం చూస్తానో తెలుసా, RRR థియేటర్ రెస్పాన్స్, ఈగా థియేటర్ రెస్పాన్స్. నాకు అవి ఇచ్చే ఒక బ్రెయిన్కి ఒక ప్రోటీన్ ఇచ్చి ఇంజెక్షన్ ఇస్తాయి. అవి చూసి తర్వాత మొదలెడతా సీన్ రాయటం. కొన్ని రాసేటప్పుడు
సో నాకు అలాగే అందులో మనకి ఏం కనిపిస్తుంది, సీన్లు కనపడవు, నీకు అందరూ అరవటం కానీ అవి కనిపిస్తాయి కదా, నేను ఆ ఫ్రేమ్ లో చూస్తా. మనకి థియేటర్ రెస్పాన్స్ వీడియోలో ఉన్న ఫ్రేమ్ ఈజ్ మై మెయిన్ విజన్, రిఫరెన్స్, మెయిన్ విజన్. వావ్ బ్రో, దిస్ అమేజింగ్. పిచ్చి పిచ్చిగా ఇష్టం నాకు థియేటర్ రెఫరెన్స్ వీడియోలు. అస్సలు కిక్ నెక్స్ట్ లెవెల్ కిక్ ఇస్తాయి. కిక్ కాదు అసలు. అంటే నాకే ఇట్లా ఉంటది చూసేవాడికి అంటే ఆ క్రియేటర్ కి ఎట్లా కరెక్ట్ ఉంటది, అన్బిలీవబుల్. సో మౌగ్లీని ఎలా చూస్తున్నారు, ఎలా కనిపిస్తుంది మౌగ్లీ రేపు? ఎప్పుడు రిలీజ్? ఆగస్ట్ అంతే, ఆగస్ట్ ఇస్ టూ ఎర్లీ. నేను హ్యాపీగా పండగ, నేను ఏదో సెప్టెంబర్ అనుకుంటే ఓజీ అని అన్నారు. అవి అంటే తెలియదు, అంటే ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ రిలీజ్ డేట్ కదా. బట్ హౌ డు యూ సినిమా ఎట్లా కనిపిస్తుంది థియేటర్ లో? ఆ విజన్ ఉంటది బ్రో. నాకైతే నాకున్న చిన్న కోరిక, రోజు చూస్తాను సేపు, నా ఫేవరెట్ PCX లో ఇది చూడాలి ఈ సినిమా. ఎప్పుడు చూస్తాను అన్నది వెయిట్ చేస్తున్నాను. దానికోసం నేను వెయిట్ చేస్తున్నా అన్నది ఒకటి ఏంటంటే, అంటే అందరిలాగా చెప్తే క్లీషే అవుతున్నా కూడా చెప్తున్నా ఏంటంటే, ఇట్ విల్ బి మ్యాడ్ ఎక్స్పీరియన్స్ బ్రో. అంటే జస్ట్ లైక్, సో కలర్ ఫోటో అన్నది వీళ్ళకి నచ్చిన వాళ్ళకి ఈ సినిమా ఇంకా నచ్చదు. ఇఫ్ దే లైక్ కలర్ ఫోటో దే విల్ లవ్ మోగ్లీ, ఇఫ్ దే హేట్ కలర్ ఫోటో దే విల్ లైక్ మోగ్లీ. ఓకే. సో అన్ని రకాలుగా ఈ 4 ఏళ్లలో నేనేం ఖాళీగా కూర్చుంటాం ఇన్ ది సెన్స్, చాలా నేర్చుకున్నా, చాలా రైటర్గా ఇటన్నిటి పరంగా. అంటే అందరికి నాకు సెకండ్ ఫిలిం కానీ, రైటర్గా నాకు ఇది 5th ఫిలిం. 3 బౌండ్లు ఉన్నాయి, బయట పెట్టకపోయినా పెద్ద సినిమాలు రాసా. సో ఇందులో ఎక్కడ వదలనివ్వాలా, ఇట్ విల్ బి మ్యాసివ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నాకు అది బాకీ పడింది. దిస్ ఈజ్ లైక్ మై థియేట్రికల్ డెబ్యూ. సో థియేట్రికల్ డెబ్యూ అని అన్నప్పుడు ఏదో చూపించాలి అన్న తప్పనైతే గట్టిగా ఉంది. పీక్ అడ్రినలిన్ రష్ వస్తుంది, పీక్ ఆఫ్ ఎమోషన్, పీక్ ఆఫ్ కోపం క్యారెక్టర్స్ మీద, కొన్ని క్యారెక్టర్స్ మీద. Be it Nolan, whatever. Nolan is Saroj. Saroj. So మన పోస్టర్ కూడా వదిలాం. సో విలన్ క్యారెక్టర్ మీద వచ్చే కోపం మీకు జస్ట్ లైక్ ఎలా అయితే బిర్యానీ సీన్కి సునీల్ అన్న మీద ఎంత కోపం వచ్చి ఉంటుంది. సో దీనికి ఇందులో చాలా 10 times ఇంటెన్సిటీ ఉన్నాయి, ఇంకా మల్టిపుల్ సీన్స్ కానీ అలా కానీ. ఇట్ విల్ బి సూపర్ ఎక్స్పీరియన్స్. లాస్ట్కి అలాగే ఏడ్చుకుంటూ బయటకు వస్తారు. అంటే బిగ్గెస్ట్ హోప్ అయితే ఇస్తాం బ్రో. దేర్ విల్ బి వన్ థింగ్ వీ విల్ కంక్లూడ్. మనకి అంటే నేను అదే అంటుంది, మోగ్లీ అన్నోడికి ఎందుకు కనెక్ట్ అవుతాడు అని అంటే, ఖచ్చితంగా మనం అనుకునే అనుకునే ర్యాండమ్గా ఇష్టం లేకుండా ఒక థియేటర్లో స్వీపర్ కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు ఏం చేసి ఉంటాడు వీడు, సరే ఏదో బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి అని చూస్తుంటే వాడు కనెక్ట్ అవుతాడు, ఒక సైంటిస్ట్ కనెక్ట్ అవుతాడు. అంత యూనివర్సల్ పాయింట్ పట్టుకొని ఒక డైలాగ్లో కంక్లూడ్ అయ్యేది సినిమా. దట్ విల్ బి వెరీ యూనివర్సల్. చాలా హోప్ ఇచ్చే, ఒక పాజిటివ్ ఎనర్జీతో బయటకు వస్తారు. ఎమోషనల్గా ఏడుస్తారు, ఒక పాజిటివ్ ఎనర్జీతో కిక్తో వస్తారు. సూపర్. ఆన్ దాట్ నోట్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు, ఇంత బ్యూటిఫుల్. మీరు వచ్చినందుకు, అసలు ఇంత దూరం వచ్చి ఇక్కడ ఉన్న తట్టుకొని నుంచి నేను ఇంకా ఇక్కడ అనుకున్నా కానీ చొక్కా వేసుకున్నా అనవసరంగా. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.